హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సీఎం కీలక నిర్ణయం విడుదల. మరేంటనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ సేవలే పరమావధిగా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం పే రివిజన్ కమిషన్ పీఆర్సీ. ప్రస్తుత పరిస్థితుల్లో 12వ పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితమైన చర్చ మరియు ఉద్యోగ సంఘాల నుండి బలమైన డిమాండ్లు మొదలయ్యాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారంగా 12వ పీఆర్సీని జూలై 1, 2023వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికే ఈ కొత్త వేతన సవరణ అమల్లోకి వచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం మరియు ఆవేదన వ్యక్తమవుతున్నాయి. మనకు రీసెంట్‌గా జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారు స్వయంగా మీడియా ముందుకొచ్చి "పీఆర్సీ విషయం నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడగానే ఆహ్, దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము" అని చెప్పేసి మాటైతే ఇచ్చారు. కానీ దానిలో విధి విధానాలైతే ఏమీ జరగలేదు. అంటే పీఆర్సీని డైరెక్ట్‌గా ఇచ్చేస్తారా? లేకపోతే కమిటీని వేస్తారా? అనేది క్లారిటీ లేదు. మరి సీఎం గారైతే పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామనే ఉద్దేశ్యంతోనే చెప్పినట్టుగా మనకైతే అక్కడ ఆయన మాటల్లోని భావం అయితే అర్థమవుతుంది. సో, ఈ మేరకు ఉద్యోగులు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన సవరణను కాలయాపన చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. ఈ డిమాండ్లను వినిపించడానికి ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్ గారు గొంతెత్తారు. ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ 12వ పీఆర్సీ నియామకం అనేది కేవలం విజ్ఞప్తి కాదు, అది లక్షలాది మంది ఉద్యోగుల హక్కు అని తేల్చి చెప్పారు. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ పీఆర్సీ జాప్యం వల్ల ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భారీగా ఆర్థిక నష్టాన్ని చూశాయని, ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌టియు భవనంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మరియు ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసింది. సో, ఇప్పటికే ఈ కాలపరిమితి ముగిసి దాదాపు 27 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటుపై కనీసం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని తీవ్రంగా విమర్శించారు. కాలం గడిచే కొద్దీ పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతుందని, పాత జీతాలతోనే సంసారాన్ని నెట్టుకురావడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యం, 4 డీఏల విడతలను కూడా తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు. మరి డీఏ అనేది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చే భత్యం కాబట్టి దాన్ని నిలిపివేయడం అంటే ఉద్యోగి పొట్ట కొట్టడమేనని వారు వాదిస్తున్నారు. దీంతో పాటు 11వ పీఆర్సీకి సంబంధించిన పాత బకాయిలు, అరియర్స్ మరియు ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ లోన్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటే ఏ తేదీన ఏ బకాయిని చెల్లిస్తారో ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. పీఎఫ్ డబ్బులనేవి ఉద్యోగి తన కష్టార్జితం నుండి దాచుకున్న సొమ్ము కాబట్టి వారిని వాటిని అప్పుగా తీసుకోవడానికి కూడా నెలల తరబడి వేచి చూడడం అత్యంత దురదృష్టకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎస్‌టియు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగరెడ్డి శివప్రసాద్ గారు మాట్లాడుతూ కేవలం ఆర్థిక అంశాలే కాకుండా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర వృత్తిపరమైన సమస్యలపై కూడా
దృష్టి సారించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని ఆయన బలంగా కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన విద్యాశక్తి వంటి యాప్‌లు మరియు అదనపు డేటా ఎంట్రీ పనులను ఈ పనుల వల్ల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం కంటే ఫోన్లలో సమాచారం నమోదు చేయడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, ఇది విద్యా వ్యవస్థ నాణ్యతను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలల పనివేళలను అశాస్త్రీయంగా పెంచడం వల్ల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, దీనిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, వెంటనే 12 పీఆర్సీ కమిటీని వేసి అప్పటి వరకు 29% లేదా 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ఇది ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు వివిధ బకాయిల రూపంలో బాకీ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ బకాయిలన్నీ క్లియర్ చేయకపోతే ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేవలం హామీలకు పరిమితం కాకుండా చేతుల్లో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, అప్పుడే ఉద్యోగ లోకంలో నెలకొన్న అసంతృప్తి తగ్గుతుందని వారు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలు మరియు కొత్త పీఆర్సీ నియామకంపై త్వరలోనే ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు.